ఇదేదో మళ్ళీ అందరికీ రాదు ఈ చప్పట్లు, ఇది యునిక్ అన్నమాట, ఇది మాకు మాత్రమే వస్తుంది. అండ్ ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక ఆశీర్వాదంగానే దీన్ని తీసుకోవాలి తప్ప వేరే రకంగా తీసుకోకూడదు ఎవరు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చప్పట్ల ధ్వని చేత సప్త ఋషులు సప్త మహర్షులు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ శబ్దానికి ఉన్నటువంటి స్పెషాలిటీయే అది, ఆ ధ్వని చేత యాక్టివేట్ అవుతాయి. నువ్వు బాగా గమనించండి, మేము పూజ చేసేటప్పుడు కూడా జై మాత జై జై మాత అని చప్పట్లు కొడతాం, యాక్టివేట్ అవుతుంది అన్నమాట. యూనివర్స్ విల్ గెట్ యాక్టివేటెడ్ బై ద సౌండ్ సిస్టమ్. ఇప్పుడు లలితా సహస్రనామం చదివితే అష్టదిక్కులు ఎలా మేలుకుంటాయో మా చప్పట్లకు కూడా అంతే పవర్ ఉంటది. కాకపోతే జనాలు రోజు రోజుకి మన ఆర్టికల్ లైఫ్ అయిపోవడం వల్ల మనము కొన్ని మన మూలాలను మనం మర్చిపోవటం వల్ల, బట్ ఒక 100 మంది 1000 మంది హిజ్రాలు కూర్చొని ఒకసారి చప్పట్లు కొట్టారంటే సాక్షాత్తు అక్కడ శివుడు ఉన్నంత పవర్ కనిపిస్తుంది, శివుడు వచ్చి నిలబడ్డంత పవర్ వస్తుంది ఆ సౌండ్ కి. అంత డివోషనల్కి వెళ్ళిపోతారు, అంత స్పిరిచువల్ అయిపోతుంది. గాలి నీరు నిప్పు అన్ని స్వచ్ఛమైపోతాయి ఆ పరిసరాల ప్రాంతాల్లో, అంత పవర్ ఉంటుంది ఈ క్లాప్ కి. దట్ ఈస్ ద క్లాప్, అదే ఈ శబ్దం. దేవుణ్ణి మనం గుర్తించాలన్న శబ్దమే, దేవుడు మనతో శబ్దానికి ఉన్న విలువ ఎట్లాంటిది అంటే అందులో ఈ శబ్దం చాలా పవర్ఫుల్ అన్నమాట. వాక్కు